మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణిగత గారు. గురుగారు, ఈ నవంబర్ 10వ తారీఖు నుంచి గురువు వక్రగతి చెందాడు. అలాగే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఇల్లు అయితే అక్కడ కూలిపోవడం జరిగింది. అలాగే మనం బాంబ్ బ్లాస్ట్ చూసాం ఢిల్లీలో, చాలా మానుష్యమైన సంఘటన. అలాగే చాలా వరకు బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ మధ్యన. కాలజ్ఞానంలో ఏమైనా రాసుందా అంటే బ్రహ్మం గారు నా ఇల్లు కూలిపోయిన తర్వాత దేశంలో ఇంకా ప్రపంచం అంతా కూడా విపత్కర పరిస్థితులు జరగబోతాయి అని చెప్పి ఏమన్నా కాలజ్ఞానంలో రాసుందా? ఓవరాల్గా ఇలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూడడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు గురుగారు? తప్పకుండా రాయబడుతుంది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో క్లియర్గా తన ఇల్లు కూలిపోయినప్పటి నుంచి తన కుమార్తె మనవాళ్ళకి ఇచ్చారు. ఆ మనవాళ్ళు ఇంకా పీఠాధిపతి పెద్ద భార్య కొడుక్కి ఇవ్వాలని ఒక ఆయన, చిన్న భార్య కొడుక్కి ఇవ్వాలని చిన్నపిల్లాడు. ఇది కూడా ఇంకా సెటిల్మెంట్ అవ్వలేదు. ఇక్కడి నుంచి అంతా డిక్లైన్ అని చెప్పబడి ఉంది. ఆయన ఇల్లు పడిపోవడము అక్కడి నుంచి అంతా కూడా 1962 సంవత్సరంలో అష్టగ్రహ కూటమి వచ్చింది. అక్కడ మొత్తం ఈ యొక్క బ్రహ్మంగారి గుళ్ళో గంటలన్నీ మోగుతాయి అన్నారు, మోగినాయి. అలాగే గురుడు మనకి వక్రించినప్పుడు, అలాగే ఈ శని మీనరాశిలో ఉన్నప్పుడు ఆయన వక్రించాడు, శని వక్రించున్నాడు, గురుడు వక్రించున్నాడు. అప్పుడు క్లియర్గా చెప్పబడి ఉంది ఏమని, ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు, ఇలాంటి బస్సులు ప్రమాదాలు, ఇలాంటి సైక్లోన్స్, అర్త్క్వేక్స్, భూకంపాలు, వాల్కానో, సముద్రంలో తుఫానులు రావడం, ఇలాంటివి వరుస పెట్టి జరుగుతాయి అని చెప్పారు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాకుండా అనేక మంది పిచ్చి పిచ్చోళ్ళంతా కాలజ్ఞానాలు రాశారు. ఈ మధ్యకాలంలో చాలామంది నేను వీరబ్రహ్మేంద్ర స్వామి అంశనని, నేను వాళ్ళ ఆత్మనని, నా పేర్లన్నీ వాళ్ళ కాలజ్ఞానంలో ఉన్నాయని ఒక బ్రహ్మంగారి మఠంలో దొరికే ఒక పుస్తకాన్ని బట్టి కొట్టేసి, ఇది పద్యాల రూపంలో ఉన్నదాన్ని బట్టి కొట్టేసి, నా పుట్టుమచ్చ ఇందులో ఉంది, ఇందులో చెప్పబడి ఉంది, నేను శుకుడు అని ఉంది, నా పేరు శుకుడు కాబట్టి ఇదిగో శుక కాబట్టి ఇందులో టాలీ అయిందని, ఇలా ఏదో పాప వాళ్ళు ఏదో చిన్న చిన్న వాళ్ళు కాబట్టి వాళ్ళని వదిలేసేయండి, ఏదో చెప్పుకుంటున్నారు ఏదో చిన్న చిన్న లాభాల కోసం అనుకుని వదిలేద్దాం. పెద్ద పెద్ద హేమాహేమీలే వస్తారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఛాలెంజ్ చేసే కాలజ్ఞానం ఉందా? అసలు ఎక్కడా లేదు. సాక్షాత్తు వేదవ్యాసుడికే సమానంగా ఛాలెంజ్ చేస్తున్నటువంటి వాడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. వేదవ్యాసుల వారు ఏం చెప్తారు? కలియుగాంతో 4,32,000 సంవత్సరాలు అని చెప్పారని వీళ్ళ చెప్తారు. ఎవరు? ఈ ప్రవచనకారులు వీళ్ళు. పోతులూరు ఆయన వేదవ్యాసుల వారు కాల ప్రమాణం చెప్పలేదు. 4,32,000 సంవత్సరాలు ఉంది, కానీ మనిషి ఆయుర్దాయం 120 సంవత్సరాలు. మరి కృష్ణుడు 120 సంవత్సరాలు బతికాడు అన్నాడు. ఇప్పుడు కలియుగంలో 100 సంవత్సరాలు అన్నాడు. 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బ్యాడ్ హ్యాబిట్, సిగరెట్లు, డ్రింకింగ్, అమ్మాయిలతో తిరుగుతూ ఉంటే ఆయుర్దాయం ఎలాగైతే తగ్గిపోద్దో వీడికి సుఖవ్యాధులన్నీ వచ్చేసి, ఆ విధంగా యుగ ప్రమాణం కూడా అధర్మాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ అధర్మాలన్నీ కూడా ఎక్కువైపోయినప్పుడు ఆ యుగం యొక్క ఆయు పరిమాణం కూడా తగ్గిపోద్దని చెప్పాడు వ్యాసుడు. ఆ పాయింట్ చెప్పకుండా 4,32,000 సంవత్సరాలను కన్ఫ్యూజ్ చేస్తారు జనాల్ని. మరి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారం అని తెలుసు, సిద్ధయ్య ఈశ్వరుడు అవతారం అని తెలుసు. ఆయన సరదాగా చెప్తారా? ఆయన డీకోడ్ చేశారు. ఆయన ఒక్కడే డీకోడ్ చేసి త్వరలో కలియుగాంతం ఉంది, ఎందువల్లనంటే అధర్మం పెరిగిపోయినప్పుడు ఇలాంటి అవరోధాలన్నీ జరుగుతాయని చెప్పి ఆయన రాశారు. ఓకే, వంగా బాబా ఉందండి. వంగా బాబా ఒక జ్యోతిష్కురాలు, ఆమె తపస్సు చేసింది, బల్గేరియన్ జ్యోతిష్కురాలు. ఆమె చెప్పిన ప్రెడిక్షన్స్ జరిగినాయి. అలాగే నోస్ట్రడామస్ ఉన్నాడండి, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి జ్యోతిష్కుడు కమ్ వైద్యుడు. ఆయన చెప్పారంటే అర్థం. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పోల్చడం సరికాదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ముగ్గురు చెప్పినవన్నీ కూడా సమానమైనవి. అంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినవే వీళ్ళు వంగబాబా గారు, నోస్ట్రడామస్ గారు చక్కగా డీకోడ్ చేసి చెప్పారు. ఇది తెలియనటువంటి జనం ఇంకా 4,32,000 సంవత్సరాలు ఉంది, ఈయనేమో ఇలా చెప్తున్నారండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన దానికి ఆన్సర్ చెప్పండి, వాళ్ళ మనవళ్ళు చెప్పండి, కావాల్సి దమ్ముంటే. బనగానపల్లి దేవస్థానం ఇవన్నీ ఉన్నాయిగా, జనాలు కామన్ జనాలు తీసి అవతల పక్కన పడేసాయి. ఎందుకంటే కామెంట్లు ఎన్నన్నా పెడతారు పిచ్చి పిచ్చిగా. పండితులకు ఛాలెంజ్ ఇది. మరి చెప్పండి, ఇప్పుడు ఎవల్యూషన్ అంటే ఏంటి? ఒక ఏకకణ జీవిగా వచ్చినటువంటి వాడు 2 కణాలు 3 కణాలు పారమేశ్వరం, అమీబా, పారమేశ్వరం ఇలా వెళ్ళి మొత్తం మత్స్యావతారం చేప అయ్యి, చేప నుంచి కూర్మావతారం
కూర్మావతారం ఇదయ్యి తర్వాత వరాహావతారం, ఇవన్నీ అవతారాలు. ఫస్ట్ అవతారం కూర్మావతారం, ఇలా వరుసలో ఎదుక్కుంటూ వచ్చి నరసింహావతారం మనిషి మృగం, ఎవల్యూషన్ ప్రాసెస్ అది. అలాగే మనిషి అయ్యాడు, పూర్తిగా లిల్లీపుట్ అయ్యాడు, తర్వాత పెద్దవాడయ్యాడు, రాముడు అయ్యాడు, కృష్ణుడు అయ్యాడు. కృష్ణుడు ఇంకా ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం ఉన్న కృష్ణుడు అలా ఉండడానికి శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాడు. వేదవ్యాస మహర్షి చెప్పినటువంటివి డీకోడ్ చేయకుండా ఎందుకు మీరు మిళితం చేసి చెప్తున్నారు, పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు. ఎవల్యూషన్ అనే దానికి ప్రతిదానికి ఉంది. ఆనాడు ఉన్నటువంటి గురువు కృష్ణుడు, ఆయన 5000 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ మారిపోతాడు. అప్పుడున్న దేవుళ్ళు అప్పుడులా ఉండరు. ఇప్పుడున్న మనుషులు తెలివితేటలు, ఇప్పుడు మనం చిన్నప్పుడు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా, మనకి రాదు. ఫోన్ ఆపరేట్ చేయడం వచ్చా, రాదు. వీళ్ళు ఇప్పుడు పుట్టిన పిల్లోడు ఆటోమేటిక్గా నేచర్కి అకస్టమ్ అయిపోతున్నాడు, అలవాటు అయిపోయి వాడు ఏం చేస్తున్నాడు, తీసుకోగానే సెల్ ఫోన్ పెట్టేసి యూట్యూబ్ ఎలాగ ఆపరేట్ చేయాలో ఫేస్బుక్ కూడా చూసేస్తున్నాడు సంవత్సరం పిల్లోడు. అంటే ప్రకృతి ఎనర్జీ రెవల్యూషన్, ఇది ఎనర్జీ మారిపోయింది. ఈ ప్లానెట్టే ఎవాల్వ్ అయిపోయింది. ఈ యుగం పేరు ఎనర్జీ ఎవల్యూషన్ ప్లానెట్ అయిపోయింది. కాబట్టి దాంతోపాటు మన మైండ్స్ కూడా డెవలప్ అయిపోతాయి. ఆ విధంగా లార్డ్ కృష్ణ ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితం ఉన్న కృష్ణుడు కృష్ణులో లేడు, లార్డ్ ఆనందమూర్తిగా వచ్చాడు. అందువల్లనే సాక్షాత్తు ఆయన ఇచ్చినటువంటి శంబాలా నగరం ఆనందనగరాన్ని చూపిస్తున్నారు. అలాగే ఫాసిల్స్ అంటే డెఫినేషన్ తెలియదు వీళ్ళకి. మానవ స్కల్, తర్వాత ఈ యొక్క పులులు లైన్స్ స్కల్స్, ఇవన్నీ కూడా రాతిగా మారతాయి. మొత్తం అన్ని దేని స్కల్ అయినా పుర్రే రాతిగా మారతాయి కొన్ని కోట్ల సంవత్సరాలు. వెళ్ళి చూసుకోండి, కలకత్తాలో నేను అడ్రస్ ఇస్తున్నాను. తర్వాత లేక్ గార్డెన్స్లో ఆనందమూర్తి గారి క్వార్టర్స్లో ఉంది. తర్వాత ఆయన స్కల్స్ని అన్ని చూపించారు. ఇది ఆనందనగర్ శంబాలా గ్రామం తవ్వినప్పుడు ఈ ఫాసిల్స్ ఉన్నాయి ఈ భూమి. తర్వాత డైనోసర్స్ కూడా అందులో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్కే తెలుసు, సిబిఐకి తెలుసు, లేక్ గార్డెన్స్లో ఉన్నాయి కంపల్సరీ. అది మ్యూజియం, అది ఇవన్నీ చెప్పరు. తర్వాత నెక్స్ట్ ఇది ఒక్క పాయింట్ పట్టుకొని 4,32,000 మాకు తెలియదు, మరి మేము చదువుకోలేదు, ప్రొఫెసర్లం మేము చెప్పింది వినండి అంతే. ఇక్కడ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎలాగైతే చెప్పారో కాల పరిమాణం మారుతుందని. కమాన్, నేను అడిగే ప్రశ్నకి చెప్పండి. ఏకకణ జీవి నుంచి మల్టీ సెల్యులార్గా వెళ్ళింది ఒకేసారి క్రమేపీ అవుతున్నాడు. ఒక కాళ్ళు ఉన్నవాడు 2 కాళ్ళు వచ్చి, 2 కాళ్ళు ఉన్నవాడు చతుష్పాదాలు ఉన్నవాడు 2 పాదాలుగా వెళ్ళి అలా 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 సృష్టి వస్తుంది కదా, ఒక క్రమం ఉంది. ఇప్పుడు సత్యయుగం అంటున్నారు, సత్యయుగం తర్వాత త్రేతాయుగం అన్నారు. సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తున్నారు. తర్వాత త్రేతాయుగంలో 3 పాదాలు అన్నారు. తర్వాత మళ్ళీ ద్వాపరయుగంలో 2 పాదాలు అన్నారు. ఆ ద్వాపరయుగంలో 2 పాదాల నుంచి బ్యాక్కి కలియుగం 1 పాదం మీదకి వచ్చాం. 1 పాదం నుంచి 4 పాదాల దగ్గరికి ఎలా వెళ్తారండి ఇలా? 1 పాదం తర్వాత ఏం రావాలి, మళ్ళీ ఇంకోటి కాలక్రమేణ వచ్చినప్పుడు 2వ పాదం రావాలి. అంటే ఎక్కడికి వెళ్ళాలా? ద్వాపరయుగానికి వెళ్ళాలి. మళ్ళీ ద్వాపరయుగం తర్వాత మళ్ళీ 3 పాదాలు రావాలా. అంటే ఏం రావాలా? త్రేతాయుగం రావాలా. త్రేతాయుగం తర్వాత ఏం రావాలా? సత్యయుగం రావాలా. ఇది ప్రాసెస్, ఎవల్యూషన్ ప్రాసెస్. ఇది మీ ఇష్టం వచ్చినట్టు వ్యాసుల వారు చెప్పారు. వ్యాసుల వారి శిష్యుల మీరు, నేను వ్యాసుల వారి శిష్యుడిని, ఇక్రాల వేదవ్యాసు గారి శిష్యుడిని నేను. ఐఏఎస్ చేశాడు, మీరు చేశారు ఐఏఎస్, పిహెచ్డి చేశాడు ఆయన పిహెచ్డి చేశాడు ఆయన. మా గురువు గారు చెప్పారు కలియుగాంతం 1999 అయిపోతుంది నాయన ధర్మం. ఆయన ఏమైనా ఊరికనే చెప్పారా? రీసెర్చ్లు చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను రీసెర్చ్ చేశాను పెట్టుకుంటున్నారు. ఆయన రీసెర్చ్ నిజంగా చేశాడు. ఆయన థీసిస్ మీద ఇచ్చినటువంటివి ఇవన్నీ. ఈజ్ ద గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన మరి ఏం చెప్పారు అక్కడ? కలియుగాంతం అయిపోయింది, కలియుగ ధర్మం అయిపోయింది, సత్యయుగ ధర్మం వచ్చేసిందని. బ్రహ్మకుమారీస్ కంటే గొప్పోళ్ళయ్యా మీరు. మౌంట్ ఆబూలో బ్రహ్మకుమారీస్ వాళ్ళు పెట్టిన గోడ ఇటుకు లేదు, ఇటుకు కట్టడానికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. అంత పెద్ద ఇంటర్నేషనల్ గ్లోబల్ క్వార్టర్స్ కట్టారు. కొన్ని వేల బ్రాంచీలతో మౌంట్ ఆబూ నడుస్తుంది. శివబాబా గారు చెప్పారు, నాయన మనం కలియుగ ధర్మం అయిపోయి ఇప్పుడు సత్యయుగ ధర్మంలోకి వచ్చేసామని. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు గారు రవిశంకర్ కంటే గొప్పవాళ్ళు వీళ్ళు. నాయన మనం సత్యయుగ ధర్మానికి వెళ్ళాము అన్నారు. రవిశంకర్ గారే స్వయంగా వాళ్ళ శిష్యులు సమీరా అని ఉంది, ఆమె పెద్ద వెటనరీ డాక్టర్. ఆమె చిన్నప్పటి నుంచి కూడా, ఆమె ఖమ్మంలో అనమాట, చిన్నప్పటి నుంచి కూడా ఆయన గురువుగారి దగ్గర జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ కావాల్సిన దమ్ముంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు ఏం చెప్పారన్నది ఆమె చెప్పొద్దు, మీరు అడగండి. ఏం చెప్పారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు అంటే? కలియుగాంతం అవ్వలేదు మీకు, ఆయన ఎంత అద్భుతంగా చెప్పారు ఆయన గురువుగారు. కలియుగాంతం అవ్వలేదు, ఇంకా కలియుగాంతం అయ్యేసరికి ఇంకా మనుషులు నీచులైపోతారు. ఏమైపోతారు అంటే పాపులైపోతారు, ఇంకా పాపులైపోతారు, క్రూరులైపోతారు, ఒకరినొకరు మోసాలు చేసుకుంటారు, చంపుకుంటారు, రేపులు చేసుకుంటారు. ఇది కాదు ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్. ఏమవుతుంది? సిన్ అని పాపం పెరిగిపోద్ది అంటే
ఈ ఎలాగైతే ఈ పాపం ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ప్రకారం యాజ్ యూ థింక్ సో యూ బికమ్, ఏదనుకుంటావు నువ్వు అది అయిపోతావు. యాజ్ యూ సో యూ రిప్, ఏది విత్తనం వేస్తే ఆ చెట్టే వస్తుంది. రావి చెట్టు విత్తనం వేస్తే రావి చెట్టే వస్తుంది, మర్రి చెట్టు రాదు కదా. ఆ విధంగా పాపం 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 అని ప్రచారాలు చేయడం వల్ల ఈ చేతకాని ప్రవచనకారులు, చేతకాని వాళ్ళంతా ప్రవచనకారుల బయలుదేరి దానివల్ల ఏమవుతుంది, నిజంగానే పాపాలు అవుతున్నారు. కలియుగాంతానికి వచ్చేసరికి ఇంకా మనం పాపాత్మమైపోతాం. ఇంకో ఇద్దరు నుంచుకున్న వాళ్ళు ముగ్గురు నుంచుకుందాం, ఒకరిని మోసం చేసినట్టు 100 మందిని మోసం చేద్దామని చెప్పేసి డిటీరియరేట్ అయిపోయి మైండ్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోవడం వల్ల పతనం అవుతున్నాం మనం. చంబాల నగరం 4,32,000 సంవత్సరాలు అయింది, ఇంకా 2,24,000 సంవత్సరాలే అయింది. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? ఆ రిప్రజెంటేషన్ ఫ్యాక్టర్కి డెఫినేషన్ అడుగుతాను నేను వచ్చి. మ్యాథమెటిక్స్లో రిప్రజెంటేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? 1 కిలోమీటర్ = 1 యూనిట్ 1 cm అంటాం. మ్యాథమెటిక్స్ ఏం తెలియకుండా పిహెచ్డి ప్రొఫెసర్తో మామూలుగా మాట్లాడి ఊరుకుంటానా? సో ఆ రిప్రజెంటేషన్ ఫ్యాక్టర్స్ ప్రకారం కాల పరిమాణాలు తేడాలు ఉంటాయి. బ్రహ్మదేవుడు ఇలా కన్ను కొట్టేయడానికి ఒక క్షణకం కన్ను ఇలా మూసి ఇలా కన్ను తెరిచే లోపల ఇక్కడ మనకు భూలోకంలో ఒక 100 సంవత్సరాలు అయిపోతాయి. ఏం తెలిసి వీళ్ళకి డిఫరెన్స్లు ఉంటాయి. కైలాస పర్వతమే వెళ్ళొచ్చిన వాళ్ళం మేము. అర్థమైందా? మా గురువులంతా కైలాస పర్వతం వెళ్ళారు. అక్కడికి వెళ్తుంటే గోల్డ్ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. కరాన్ రజనీకాంత్ గారితో ఎన్నోసార్లు వెళ్ళాం. నువ్వు వెళ్ళావా? హిమాలయ పర్వతాలకి ఏది పరమహంస యోగానందుల వారి యొక్క వాళ్ళు తీసుకెళ్ళినటువంటి మహావతార్ బాబాజీ కేవ్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళాం. తర్వాత ఇవన్నీ కూడా మనకి ఆ పర్వతాల దగ్గరికి వెళ్తున్నప్పుడు గోల్డ్ పెరుగుతాయి, శరీరం ముడతలు వస్తాయి, సంవత్సరాలు పెరిగిపోతాయి, వయసు పెరిగిపోతున్నట్టుగా ఇంత ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఇంత మ్యూటేషన్ జరుగుతుంది. వైరస్ ఎలాగైతే కరోనా వైరస్ ఎలాగైతే మ్యూటేషన్ ఎలాగైతే రకరకాల రీసెర్చ్ చేసే లోపల గోల్డ్ ఎంత పెరిగిపోయింది, ఆ విధంగా పెరిగిపోద్ది. కాబట్టి అక్కడ గురువు గారు ఏం చెప్పారు, మనకి కాల పరిమాణం ప్రకారము ఇప్పుడు మనము ఈ క్రైస్తవుల ప్రేయర్ కూడా అదే. ఐ ఎమ్ సిన్నర్, ఐ కమిటెడ్ సమ్ సిన్స్. ఐ ఎమ్ సిన్నర్, ఐ కమిటెడ్ సమ్ సిన్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫాదర్. ఇది ప్రార్థన. అంటే నేను పాపిని, నేను పాపం చేసి ఉన్నాను, నన్ను పాప నుంచి నన్ను రక్షించు దేవా. యేసు ప్రభు ఉన్నాడు క్లియర్గా, హిందువులకే తెలియదు. యేసు ప్రభు ఆయన 2 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఎనీ క్రిస్టియన్, ఎనీ బిషాప్, ఎనీ పోప్ వచ్చి చెప్పండి నాకు ఎక్కడున్నాడు, నేను చెప్తాను. ఆయన హిమాలయ పర్వతాల్లో మహావతార్ బాబాజీ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాడు. జీసస్ ఇస్ గాడ్, అందులో డౌటే లేదు, దేవుని కుమారుడు ఆయన. ఆయన లేడని ఏళ్ళు అంటారు, ఏళ్ళు లేడని హిందూ దేవుళ్ళు రాముడు కృష్ణుడు మఠం తింటారు, వాళ్ళు లేరని క్రైస్తవులు అంటారు, ఏం హిందువులు అంటున్నారు, ఏంటిదంతా. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే నాయన, ఈ యొక్క నేను పాపిని అనుకోవడం వల్ల ఇందాక నేను చెప్పిన సూత్రం ప్రకారం ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ పాపమయ్యి నిజంగానే పాపం అవుతాం. అందుకని గురువుగారు సాక్షాత్తు కృష్ణుడే ట్రాన్స్ఫర్మ్ అయ్యి లార్డ్ ఆనందమూర్తిగా పరమహంస యోగానందుల వారిగా వచ్చి మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారుగా వీళ్ళ గురువులుగా శివుడే సాక్షాత్తు కృష్ణుడే వచ్చి ఏం చెప్పాడు, నాయన ఇది పద్ధతి కాదు, మీరంతా ఏం ప్రార్థన చేయాలంటే ఐఆమ్ తండ్రి, యు ఆర్ గ్రేట్ ఫాదర్, నువ్వు చాలా గొప్పవాడివి. ఐఎమ్ యువర్ గ్రేట్ సన్, నేను నీ గొప్ప కొడుకుని, ఘనమైనటువంటి వాడివి నువ్వు, నీ కొడుకుని నేను, నాకు అన్ని ఘనమైన బుద్ధులు ఉంటాయి, బ్లెస్ మీ ఓ ఫాదర్ అని అడగాల. అప్పుడు ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇక్కడ డివినిటీ మీద, అంటే దివ్యత్వం, ఘనమైనటువంటి వాడు, గొప్పవాడు అనే వస్తువు మీద మనం దృష్టి పెట్టినప్పుడు అప్పుడు మనం యాజ్ యూ తో సో యూ బింక్ రిజల్ట్ ప్రకారము మనం డివైన్ అయిపోతాం. ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ డివినిటీ కాబట్టి, అంటే గొప్పవాళ్ళం అవుతున్నాం. అలా గొప్పవాళ్ళు అవ్వాలని చెప్పేసి రవిశంకర్జీ గారు కానీ, ప్రభాత్ రంజన్ సర్కార్ కానీ, ఆనందమూర్తి గారు, పరమహంస యోగానందుల వారు కానీ, మహావతార్ బాబాజీ వీళ్ళంతా చెప్తున్నారు. అలా ఈ యుగాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయమన్నారు. యుగం ఏంటంటే ఇప్పుడు మనం సత్యయుగంలోకి వచ్చేసాం నాయన. 1999 నుంచి మనం పాపాలు చేయకూడదు, ధర్మం 4 పాదాల మీద నడవాలి, మంచిగా ధర్మం మీద నడవండి నాయన అంటే అర్థం ఏమిటప్పుడు అందరూ ప్రతి ఒక్కడు కూడా ధర్మం నడుస్తాడు. ధర్మం నడి ఆలోచన విధానం మారుతుంది. మనం పాపుల్లాగా ఇంకా క్రూరులాగా హత్యల్లాగా బాంబు బ్లాస్టింగ్లు చేసుకోకుండా మంచిగా అయ్యి దేవతల శరీరము మన శరీరమే మారుతుంది. మహావతార్ బాబాజీ 2000 సంవత్సరాల క్రితం ఆయన నాగరాజు, ఆయన పేరు తమిళనాడు ఆయన. మరి ఆయన వాళ్ళంతా మహాభారత్లో అందరూ కూడా అన్నం తినేవారు కాదు, కూరగాయలు తినేవారు. ఆ కూరగాయల చెట్లు ఇప్పుడు లేవు. ఏం తెలిసి రీసెర్చ్ చేస్తే ఏ స్పీసెస్ ఉన్నాయో ఏ స్పీసెస్ లేదా డాక్టర్ గారు నేను చెప్తాను. అప్పుడు మనకు శరీరం దివ్య శరీరం అవుతుంది. కాబట్టి దివ్య శరీరం అయ్యి మహావతార్ బాబాజీ గారు కలియుగానికి సత్యయుగానికి అన్నిటికీ తట్టుకునే బాడీ వచ్చింది. ఆయన ఎటర్నిటీ, ఆయనకి మరణం లేదు, ఇమ్మోర్టాలిటీ. మనందరం మోర్టల్ బీయింగ్స్. మహా ఉంటే ఎన్ని సులగబులు చెప్తున్నాం, ఒక 50-20 సంవత్సరాల తర్వాత నన్ను క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉండరు, నేను ఉండను. కానీ శాశ్వతంగా సబ్జెక్ట్ మాత్రం శాశ్వతంగా ఉంటుంది, ఎందుకంటే కరెక్ట్ చెప్పాలి. ఆయన ఇమ్మోర్టల్ ఆయన. కాబట్టి మనము సత్యయుగంలోకి ట్రాన్స్ఫర్మ్ అయిపోయామని వీళ్ళు పెద్దలు చెప్తున్నారు. దానివల్ల మనం ఏంటంటే మనం చేయాల్సింది
మనం ధర్మంగా నడుచుకోవాలి, మంచి మార్గంలో వెళ్ళాలి. ధర్మంగా వెళ్ళినప్పుడు మ్యూటేషన్ ఏమవుతుంది, మనకి మన మైండ్ ప్రింట్సే కదా మనకు అందరికీ కష్టాలు సుఖాలు అన్నీ ఎందుకు వస్తున్నాయంటే నిజంగా ఈ కష్టాలు సుఖాలు లేవు. ఇవన్నీ మనం గత జన్మల్లో చేసినటువంటి కర్మల యొక్క ప్రింట్ అనమాట. ఆ ప్రింట్ మన మైండ్ మీద పడిపోయింది. ఇప్పుడు నేను క్లాస్ చేయడానికి నేను ప్రొఫెసర్ని కాబట్టి క్లాసులు చెప్తాను. నా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ నేను క్లాసులు చెప్తాను. దాని మీద నేను బోర్డు మీద రాస్తాను. చెరిపేది ఎవడండి? నేనే జరుపుకుంటాను. అంటే గురువుకి ఒక్కడికే అధికారం ఉంది శిష్యుల యొక్క కర్మలను చెరిచేది. అలా ఆయనే గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయుడు మహావతార్ బాబాజీ గురువే చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం సత్యయోగంలోకి వచ్చాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్జీ గారు ఏం చెప్పారు, మనం ఇంకా కొంతమంది గురువులు అనుభవజ్ఞులైనటువంటి గురువులు మనం నాయన కలియుగం నుంచి మళ్ళీ ఒక పాదం నుంచి రెండో పాదంలోకి వచ్చాము, ద్వాపర యుగానికి వచ్చామన్నారు. ఇది అద్భుతమైనటువంటి ఫిలాసఫీ. 2 పాదాలకు వచ్చాం, తర్వాత 3 పాదాలకు వెళ్తాం. ఇదంతా వదిలేసేయండి. ఈ కాంట్రడిక్షన్స్ అన్ని అర్థం కావు, డీకోడ్ చేయాలి ఇవన్నీ. ఇకపోతే అదే విధంగా బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఆయన ఇల్లు పడిపోయిన మరుక్షణం నుంచి అంతా కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మార్పులు వస్తాయన్నారు. బస్సులు ఈ జరిగినాయాల బ్లాస్టింగ్ మొన్న రాజస్థాన్లో జరిగింది, ఇంకో చోట జరిగినాయి, ట్రిప్పర్ గుద్దేసి జరిగింది, తర్వాత ఇప్పుడు బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. గురుడు వక్రించాడు. పోనే మనం అనుకుందాం ఇంతకుముందు ఈ బాంబ్ బ్లాస్టింగ్లు ఇలాంటి పిచ్చి పిచ్చి తీవ్రవాద కార్యక్రమాలు ఎవరు చేశారు? చదువు సంజలు లేని వాళ్ళు చేసేవారు. ఇప్పుడు ఈ బాంబ్ బ్లాస్టింగ్లు అన్ని చేస్తే మహా చదువుకున్నటువంటి డాక్టర్స్ చేశారు. సయుద్దీన్ వీళ్ళంతా కూడా హైదరాబాద్కి చెందిన డాక్టర్స్, మిగతా లేడీ డాక్టర్ ఫాతిమా వీళ్ళందరూ వచ్చేసారు. సో చదువుకున్న వాళ్ళు ఎందుకు చేస్తారండి? గురుడు వక్రించాడు 10వ తేదీన. గురుడు అంటే విజ్ఞత కలిగినటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు. అది ఎన్నో తారీఖున జరిగిందండి? 10వ తేదీన జరిగింది. అది రవి గురుడు కలిస్తే ఏమవుతాయండి? ఆ తర్వాత శని ఎక్కడున్నాడండి? శని మీనరాశిలో వక్రించున్నాడు, గురుడు వక్రించాడు. తర్వాత రవి మనకి ఈ యొక్క తులలో మనకి నేర్చపట్టేసి ఇంకా తులలోనే ఉన్నాడు. మరి వీటిని రీఛార్జ్ చేస్తే డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటటువంటిది క్లియర్గా తెలుస్తుంది మనకి. జ్యోతిష శాస్త్రం క్లియర్గా చెప్తుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు క్లియర్గా చెప్పారు, బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది ఢిల్లీలో, రాజధానిలో, హస్తినాపూర్లో అని. డీకోడింగ్ చేసుకుని రాకపోతే ఆ తర్వాత బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇక అర్త్క్వేక్స్ వచ్చినాయి మయనార్, థాయిలాండ్, బ్యాంకాక్ ఇటలీలో. ఆ తర్వాత నేపాల్లో ఏకంగా కూలిపోయింది, అర్త్క్వేక్ వచ్చింది. ఇంకేముంది కావాలా? అప్పుడు ఎప్పుడో పురాతనమైనటువంటి వదిలేసేయండి రీడింగ్స్. 9/11 అటాక్స్, ముంబై అటాక్స్ జరిగినాయి. దాన్ని తలపించే విధంగానే ప్రిన్సెస్ డయానా చేజ్ ఆమె హత్య, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పారు. నాస్ట్రాడమస్, వంగబాబా, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీళ్ళంతా. కాబట్టి క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఈ గురుడు వక్రించడం మూలాన మనకి ఇంకా 6 నెలలు వక్రిస్తాడు ఈ గురుడు. ఈ 6 నెలలు ఇంకా ఇలాంటి బోర్డు జరుగుతాయి. మనకి ఏంటంటే ఈ యొక్క ఇది అహ్మదాబాద్, ఇంకా కలకట్టా, ముంబై ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ వాడే చేశాడు కాబట్టి ఇవన్నీ ఏమైనా ప్రమాదం ఉందేమో అనేసి పోలీసులు ఇంటెలిజెన్స్ అంతా చేశారు. అక్కడ I-20 కార్, అది కూడా కారు కూడా చూడు, 20 అంటే చంద్రుడు అనమాట. 2+0 2 చంద్రుడే చేస్తాడు ఇవన్నీ. బ్లాస్టింగ్ అయింది. బ్లాస్టింగ్ అయితే ఏమైంది, అక్కడ ఉన్నటువంటి ఆ రెడ్ ఫోర్ట్, సుభాష్ మార్గ్ అంటారు ఢిల్లీలో, మంచి బిజీ సెంటర్. విచిత్రం ఏంటంటే సోమవారం నాడు కలకత్తా లాంటి సిటీస్లో సెలవులు ఇచ్చేస్తాం కాబట్టి, హాలిడే కాబట్టి, వర్కింగ్ డే కాదు కాబట్టి ఇంకా తక్కువ జరిగింది. ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జరగాలి. దీని గురించి ఇంకా క్లారిఫికేషన్ కావలిస్తే కనుక మా గురువుగారు ఉన్నారు, నానాజీ పట్నాయక్ గారిని బ్రహ్మాండంగా గురుడు వక్రించారు. తర్వాత దానివల్ల జరిగింది ముందే చెప్పేశారు ఆయన, 3 రోజుల ముందే చెప్పేశారు. అంతటి మహాజ్ఞానం ఆయన. కాబట్టి మరి ఇలాగా ఇవన్నీ కూడా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో క్రిస్టల్ క్లియర్గా చెప్పబడినాయి. ఏ జ్యోతిష పండితుడైనా చెప్పగలరు, ఇది పెద్ద గొప్ప కాదు. మొత్తం మన టీం జ్యోతిష్కులంతా ఎప్పుడో చెప్పారు గురుడు వక్రించాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని. కాబట్టి ప్రజలే తెలుసుకోవాలా. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు, నాయన కలియుగాంతం దగ్గరికి వచ్చింది, 2035 నుంచి మీకు డేంజర్ రా బాబు, మొత్తం అన్ని ప్రమాదాలు ఉన్నాయి. 1999 నుంచి కలియుగాంతం అంతమైపోయింది. సత్యయుగ ధర్మం మారింది. అంటే ప్రాణ నష్టం కాదు. వీళ్ళు ఏమనుకుంటారంటే పిచ్చోళ్ళు ప్రళయం అంటే ఒకటే అనుకుంటారు. పిచ్చోళ్ళు అందరూ వచ్చేసి ప్రవచనకారులాగా అందరూ చెప్పారు కదా, సాహిత్యంగా వాళ్ళంతా, సైన్స్ వాళ్ళు ఎవరు రాలేదు కదా ఇంతవరకు. వాళ్ళంతా ఏం చెప్తారు, ప్రళయం అంటే మొత్తం అందరూ కొట్టు చచ్చిపోవడం అనుకుంటారు. ఏం కాదు, పార్షియల్ ప్రళయం అని ఉంటుంది. తర్వాత టోటల్ పార్షియల్ గ్రహణము, పాక్షిక గ్రహణము, టోటల్ ఎక్లిప్స్ ఎట్లా ఉంటాయో టోటల్ ఈ యొక్క ప్రళయం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రళయము పాక్షికమైనటువంటిది, స్లోగా ప్రాణ నష్టం జరుగుద్ది. గురుదేవులైనటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఎప్పుడు కూడా ఆయన చెప్పింది అక్షర సత్యం. వేదవ్యాస మహర్షి కూడా అదే చెప్పారు. ఏదైతే వేదవ్యాస మహర్షి చెప్పారో
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అదే చెప్పారు. బుద్ధి లేని గాడిదలు ఏం చెప్తారంటే, ఏమండి బ్రాహ్మణులు ఆదిశంకరాచార్యుల గురించి చెప్పకుండా మీరు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి చెప్పడం ఏంటండి బ్రాహ్మణ అయ్యండి అంటే, ఒరే నాయన కులాలు ఉండవురా బాబు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కానీ ఆదిశంకర్లు కానీ వేదవ్యాసుల గారు కానీ అంతా బ్రహ్మతత్వం గురువులు వాళ్ళు చెప్పేది ఒకటే, ఇక నుంచి ప్రమాదాలు ఉన్నాయని 2035 దగ్గరికి వెళ్ళే కొద్దీ ప్రమాదాలు అవుతాయి. ఆపండి, మీకు దమ్ముంటే న్యాయాలు చేయండి, ధర్మాలు చేయండి, దానాలు చేయండి, వికలాంగులకి అనాథలకి వాళ్ళకి పిల్లలకి అందరికీ దానం చేయండి, సాధువులకి. ఈ ప్రళయాలు ఆపేస్తాం. అంతేగాని పోలీస్ ప్రొటెక్షన్లు, పోలీస్ ఇవి ఇన్వెస్టిగేషన్ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు, వాళ్ళ జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి పోలీసు వాళ్ళు ఏమవుతారు పాపం. కాబట్టి అప్పటికి ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్డ్ ఎ లాట్. అమిత్ షా మెచ్చుకోవాలా, మోడీ గారిని మెచ్చుకోవాలా, బ్రహ్మాండంగా చేశారమ్మా. ఇది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆల్రెడీ చెప్పేశారమ్మా. తర్వాత మా నానాజీ కూడా చెప్పేశారమ్మా. అద్భుతమైన అనాలిసిస్ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.